ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. 16/3/2026 సోమవారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం అంటే ఈరోజు ప్రదోష వ్రతము, సోమవారము. విశేషం ఏంటంటే ఎక్కడైనా ఆవు ఉంటే లేదా గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోవుకి జొన్న రొట్టె నైవేద్యంగా పెట్టి అది ఒక ఆవుని దీపం పెట్టి ఆ రొట్టె తినేంత లోపు మీరు ఎన్నిసార్లు ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అన్న మంత్రాన్ని అంటూ ఉండండి. ఎవరైతే శత్రువులు ఇంకా రేపు వచ్చి మన మీద దాడి చేస్తారేమో అనిపిస్తుందో అలాంటి శత్రువులు తిరిగి వెళ్ళిపోతారు. ఇది శాస్త్రం చెప్పిన మాట, శ్రద్ధగా చేయండి. శత్రు బాధ నివారణ అవుతుంది. శుభం. పంచాంగం ఏమిటంటే స్వస్తిశ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిరుతు ఫల్గుణ మాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:13 నుంచి తెల్లవారి 5:23 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:04 క్షమించాలి 6:04. ఈరోజు తిథి బహుళ ద్వాదశి ఉదయం 7:48 వరకు ఉంటుంది. దాని తర్వాత త్రయోదశి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఈరోజు తిథి బహుళ ద్వాదశి ఉదయం 7:48 వరకు. దాని తర్వాత త్రయోదశి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది ధనిష్ఠా నక్షత్రము. ఇది తెల్లవారి 5:13 వరకు ఉంటుంది. దాని తర్వాత శతభిష నక్షత్రము వస్తుంది. వారము కుజవాసర ఇందువాసర అన్నారు. దాని తర్వాత యోగము శివం యోగము ఉదయం 8:20 వరకు. దాని తర్వాత సిద్ధం అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము ఈ తైతుల కరణము ఉదయం 7:48 వరకు ఉంటుంది. దాని తర్వాత గరజకరణము వస్తుంది. దాని తర్వాత శుభ సమయం ఉదయం 6:08 నుంచి ఉదయం 8:15 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు రాహుకాలము ఉదయం 7:30 నుంచి ఉదయం 9 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఇది దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది ఉదయం 8:20 నుంచి ఉదయం 10:08 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది రాత్రి 6:25 నుంచి రాత్రి 8:05 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.